క్వాలిటీ తక్కువ ఉంటేనేమో ₹1,00,000 1,20,000 కంప్లీట్ చేసుకోవచ్చు అని అంటే సార్ నో నథింగ్ డూ ఇట్, ఇంకెంత డబ్బులైనా పర్వాలేదు కానీ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఎందుకంటే ఒక్కసారి వేసింది కొన్ని సంవత్సరాల వరకు నిలబడి ఉండాలి. అదే విధంగా వేసేసిన తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో వెలిసిపోతే బాగుండదనే ఉద్దేశంతో సరే డబ్బులు ఏ విధంగా అయినా నేను అడ్జస్ట్ చేపిస్తాను, మీరైతే కలర్ వర్క్ స్టార్ట్ చేయండి అని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేసేసి మనము మీ అందరికీ తెలుసు మనం దాదాపు 10-12 రోజుల క్రితము కలర్ను పూర్తిగా కంప్లీట్ చేయించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో కూర్చున్నాం. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మన పాఠశాలలో కూర్చుంటే ఆనందంగా అనిపిస్తుంది కదా, ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతకుముందు ఏ విధంగా ఉండే, ఒక దిక్కు మరకలు, ఒక దిక్కు సారలు, ఒక దిక్కు పాకులు, ఇంకో దిక్కు ఇంకో రకంగా రకరకాలుగా ఉండే, కొంత చికాకు అనిపిస్తుంది. సరే బోర్డు బాగుంది, వాతావరణాన్ని పూర్తిగా మార్చేసినటువంటి ప్రదీప్ రెడ్డి గారు, సుభాష్ మేడం, వాళ్ళ అబ్బాయి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత అన్ని తానే నిలిచి దగ్గరుండి రెగ్యులర్గా వర్క్స్ నడుస్తున్నప్పుడు కూడా ఏ పూట కాపూట వాచ్ చేస్తూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి తన పర్యవేక్షణలో కొనసాగింది. మాతోటి మిత్రుడు, ప్రధానోపాధ్యాయులు అందరికీ నోట్లో ఉండేటటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారికి, అందరికీ కూడా మా పాఠశాల ఈ కార్యక్రమ అభివృద్ధిలో నిరంతరంగా పాఠశాలకు వెన్నంటి ఉండి అభివృద్ధి పథంలో పాల్గొంటున్నటువంటి మా పాఠశాల బృందానికి, మై డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినటువంటి విషయం మీ అందరికీ అవగతమవుతుంది. ఇప్పటికే పిల్లలు కూడా మాట్లాడుతూ పాఠశాల యొక్క స్థితిగతులను నెమరేసుకొని మాట్లాడడం జరిగింది. పాఠశాల యొక్క ప్రారంభం నుండి ఇప్పటి వరకు మనము అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్స్ ముందుకెళ్తూ కావలసినటువంటి అవసరాలను తీర్చుకుంటూ ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా పాఠశాల అంటే ఏంటిది? విద్య. చెట్ల కింద చెప్పినా కూడా విద్య వస్తుంది, చదువు వస్తుంది, రాదనేది ఏం కాదు. కానీ సరైనటువంటి వాతావరణంలో నేర్చుకునేటటువంటి విద్య, ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండేటటువంటి విద్య వేరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని చదువుకుంటే హాయిగా అర్థమవుతుంది. బస్ స్టాండ్లో నడి రోడ్డు మీద కూర్చుని చదువుకుంటే చదువుకోగలుగుతారా? లేదు. కారణం ఏంటిదంటే వాతావరణం కూడా కావాలి. సరైనటువంటి వాతావరణం లోపల మనం విద్యను పొందినట్లయితే మనము పూర్తి స్థాయి లోపల నాణ్యమైనటువంటి విద్యను అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి వాతావరణం అంటే విద్యార్థులకు కావాల్సినటువంటి బిల్డింగ్ ఉండడం కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్స్ కానివ్వండి, సైన్స్ ల్యాబ్ కానివ్వండి, మంచి కలర్ఫుల్ బిల్డింగ్ ఉంటే ప్రశాంతంగా కూర్చుంటాం. మైండ్ ప్రశాంతంగా ఉన్నట్లయితే చదివేటప్పుడు కానివ్వండి, పరీక్షలు రాసేటప్పుడు కానివ్వండి, మనం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ అంచెలంచెలుగా ఎదుగుతున్నటువంటి క్రమం లోపల మనం గమనిస్తాము, ఎవరి పాఠశాలను వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం అనేటటువంటిదే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అనేటటువంటిది చాలా క్లిష్టమైనటువంటిది. ఎందుకనంటే ప్రభుత్వము చేస్తుంది తన స్థాయికి తగ్గట్టు. ప్రభుత్వం ఒకటే పూర్తిగా విద్యారంగం పైన నిధులను పెట్టలేదు. ప్రభుత్వం అన్ని రంగాలను చూడాలి, అందులో విద్యారంగాన్ని కూడా చూడాలి. కాబట్టి కొన్ని పాఠశాలను అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. మరి మన పాఠశాల వంత వచ్చేసరికి ఎన్నేళ్ళు పట్టొచ్చు అనేటటువంటిది మనం అంచనా వేయలేము. అప్పటిదాకా చేతులు ముడుచుకొని కూర్చుంటే పాఠశాల అభివృద్ధి జరగాలి. కాబట్టి సాధ్యమైనటువంటి స్థాయి లోపల మనమందరం, ఇటు ఉపాధ్యాయ వర్గం